హాయ్ హలో నమస్తే. నేను మీ డాక్టర్ గణేష్ ఆదిమూలం, యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, ట్రస్ట్ హాస్పిటల్ కాకినాడ. ఈరోజు మనం కిడ్నీ స్టోన్స్కి ఎప్పుడు ఆపరేషన్ చేయాలో తెలుసుకుందాం. సో జనరల్గా చాలా వరకు స్టోన్స్కి ఆపరేషన్ అవసరం లేకుండానే చిన్న చిన్నగా రాళ్ళు ఉన్నప్పుడు మనం మందులు వాడితే కనుక, సరైన ఆహారం తీసుకుంటే కనుక అవి న్యాచురల్గా యూరిన్ ద్వారా పడిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఏ ఏ ఫ్యాక్టర్స్ ఆపరేషన్ చేయాలనేది డిసైడ్ చేస్తుందని డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్‌ది ఏంటంటే స్టోన్ సైజ్ అండి. స్టోన్ ఎంతుందనేది. జనరల్‌గా మోర్ దాన్ 1 సెంటీమీటర్ కన్నా ఎక్కువ రాయి ఉందంటే గనక, అంటే 10 కన్నా ఎక్కువ సైజ్ ఉందంటే గనక జనరల్‌గా ఆపరేషన్ పడుతుందండి. అంతకన్నా చిన్న స్టోన్స్ ఒక 6 నుంచి 10 వరకు ఉంటే గనక అది కిడ్నీలో ఏ పొజిషన్‌లో ఉంది, అలా కిడ్నీ ఏ పొజిషన్‌లో ఉంది, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, అదేమన్నా సింగిల్ కిడ్నీయా, అయితే వేరే ఆపరేషన్‌లు ఏమైనా చేయాల్సి వస్తుందా కిడ్నీకి, ఇవన్నీ డిపెండ్ అవుతాయండి. మనం డీప్‌గా డిస్కస్ చేస్తే గనక జనరల్‌గా కిడ్నీలో మనం చూస్తే గనక ఇలా ఈ వీడియోలో చూసినట్టు కిడ్నీ పై భాగంలో స్టోన్స్ ఉంటే కనుక అవి ఈజీగా పడిపోయే అవకాశం ఉంటుంది. కింద లోవర్ పోల్‌లో స్టోన్స్ ఉంటే కనుక అవి పడే ఛాన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి చిన్న స్టోన్స్ అయినా కానీ మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా కిడ్నీకి, కిడ్నీ పైప్‌కి జంక్షన్‌లో కనుక స్టోన్స్ ఇరుక్కుంటే కనుక అది కిడ్నీ వాపు వస్తుంది, కిడ్నీ నొప్పి వస్తుంది కాబట్టి జనరల్‌గా ఆ స్టోన్స్‌కి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మనం అనుకున్నట్టుగా కిడ్నీ స్టోన్స్‌తో పాటు కిడ్నీ వాపు ఉంటే కూడా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కొన్ని స్టోన్స్ ఉంటాయండి కిడ్నీ స్టోన్స్. వాటిలో ఏంటంటే కిడ్నీ స్టోన్స్‌తో పాటు ఇన్ఫెక్షన్ ఉంటుంది. పేషెంట్ ఫీవర్ వస్తూ ఉంటుంది, పెయిన్ వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా స్టోన్ సైజ్‌తో సంబంధం లేకుండా కొన్నిసార్లు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా స్టాగ్హార్న్ స్టోన్స్ అని ఉంటాయి, ఇన్ఫెక్షన్ స్టోన్స్ అని. అవి కూడా చిన్నగా ఉన్నా, పెద్దగా ఉన్నా తీసేయాల్సి వస్తుంది. అదేవిధంగా కిడ్నీ ఫంక్షన్ డ్యామేజ్ అవుతుంది. అంటే క్రియాటిన్ పెరుగుతుంది. లేకపోతే ఆ పేషెంట్‌కి అదొక కిడ్నీ ఉంది, వేరే కిడ్నీ పనిచేయట్లేదు. అటువంటి టైంలో కూడా కిడ్నీ స్టోన్స్‌కి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు కిడ్నీలు వేరే పొజిషన్‌లో ఉంటాయండి. అదే పక్కకు రొటేట్ అయి ఉంటాయి. మాల్ రొటేషన్ అంటాము, పెల్విక్ కిడ్నీస్ అంటాము. ఇటువంటి కండిషన్స్‌లో ఏంటంటే జనరల్‌గా చిన్న స్టోన్స్ అయినప్పటికి కూడా ఆ కిడ్నీ పొజిషన్ తేడా ఉండడం వల్ల అవి కింద పడవండి. స్పాంటేనియస్‌గా పడవండి. అందుకని వాటికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. లేదా కిడ్నీకి వేరే ఆపరేషన్ అవసరం పడుతుంది. కిడ్నీ వాపుకి గానీ, లేదా వేరే ఆపరేషన్ ఏదైనా కిడ్నీకి అవసరం పడుతున్నప్పుడు, అప్పుడు కూడా ఇలా కిడ్నీ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి కిడ్నీ రాళ్ళు తీసేస్తామండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ రాళ్ళకి ట్రీట్మెంట్ అనేది పేషెంట్ యొక్క వృత్తి మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆక్యుపేషన్ మీద. సపోజ్ పైలట్స్ లాంటి రిస్కీ జాబ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి చిన్న స్టోన్స్ ఉన్నాయి కానీ తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్లైట్ జర్నీలో ఉన్నప్పుడు పెయిన్ వస్తే కనుక మనం చాలా కష్టం అవుతుంది. వాళ్ళ లైఫ్‌తో పాటు ప్యాసింజర్ లైఫ్ కూడా రిస్క్‌లో పడుతుంది కాబట్టి వాళ్ళకి చిన్న స్టోన్స్ ఉన్నా కానీ తీసేయాల్సి వస్తుందండి. ఇది ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం కిడ్నీ పైప్‌లో దిగిన స్టోన్స్ గురించి తెలుసుకుందాము. అంతవరకు సెలవు. బై బై. టేక్ కేర్.